గ్రేటర్ సిటీలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచ్లు చేస్తూ రెచ్చిపోతున్నారు దొంగలు. ఆన్లైన్ మోసాలు చేస్తూ నకిలీ బ్రాండ్ ప్రాడక్టులను విక్రయిస్తూ బస్సులోని ప్రయాణికుల వద్ద చోరీలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్ లో పలుచోట్ల వరుస చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు అఫ్జల్గంజ్ పోలీసులు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు బంగారు గొలుసులు, లాకెట్లు దొంగలించారని తెలిపారు పోలీసులు. స్పెషల్ పార్టీ పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిటీలో నకిలీ బ్రాండ్ ప్రొడక్టులను అమ్ముతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మధ్యప్రదేశ్ కు చెందిన విశేష్ అసలు వస్తువులను పోలిన నకిలీ బ్రాండ్ ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తున్నాడని గుర్తించారు పోలీసులు. ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్న నేరగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో దొంగతనం కేసులో జైలుకు పోయి వచ్చారు. సిటీలో 2 వీలర్స్, బంగారం దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. చోరీలు చేస్తున్న అన్నదమ్ములపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు. వీళ్ల నుంచి 15 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేశారు పోలీసులు. సిటీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అత్యవసర సమయంలో సమాచారం అందించాలని కోరుతున్నారు. సిటీలో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అమర్నాథ్ సింగ్, రణవీర్ సింగ్లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. దేశంలో 17 కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు పోలీసులు. మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు అందిస్తామని అమాయకులను ప్రలోభపెట్టి మోసాలు చేశారన్నారు. మెయిల్ పంపి 10 లక్షల రూపాయలు మోసం చేయడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.